विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 5:36. తిథి షష్ఠి రాత్రి 1:41 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 8:09 వరకు. వర్జం రాత్రి 12:06 నుంచి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:40 నుంచి 9:25 వరకు. మరల రాత్రి 10:44 నుంచి 11:35 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:14 నుంచి 3:20 వరకు. మంగళవారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30కి. నేటి విశేషం మహాషష్ఠి అనే అలభ్య యోగం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన షష్ఠి కాబట్టి కార్తీక మాసంలో శంకరారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యారాధన చేసుకోవడం వలన కూడా ఆ శంకరుని యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది. విశేషించి సుబ్రహ్మణ్యారాధన వల్ల కుండలినీ శక్తి జాగృతమై 6 చక్రాల ద్వారా వృద్ధి చెందుతూ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిణతికి బాగా ఉపకరిస్తుంది. మరికొన్ని అంశాలలో అగ్ని పూజ చేయడం కూడా ఉంది. అగ్ని కూడా సుబ్రహ్మణ్య స్వామికి ప్రధానమైన అంశమే. ఎందుకోసం అంటే అగ్ని ద్వారా ఈయన జనించాడు అనే భావన కూడా ఉంది. అంటే అగ్ని లో పడింది అనే భావన అన్నమాట. కృత్తికా నక్షత్రం అగ్నిదేవతాకం కావడం వలన, కృత్తికా నక్షత్రానికి ఈయన అధిపతి కావడం వలన ఆ అగ్నికి దీనికి కూడా సంబంధం ఉంది. మొత్తంపై సుబ్రహ్మణ్యారాధన చేసుకోవడం వల్ల సత్సంతానము, సంతానం యొక్క అభివృద్ధి, ఆధ్యాత్మిక వికాసానికి సంబంధించినటువంటి కుండలిని యొక్క ప్రేరణ మొదలైనవి జరుగుతాయి. మహాషష్ఠి అనేటువంటి అలభ్యయోగానికి సంబంధించి దానం చేయటము, పితృతర్పణాలు చేయటము ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంటాయి. నేటి ఆణిమత్యాలు. భయాన్ని జయించగలిగితే జీవితం నీ వశం అవుతుంది. నాకు చెందాలి అనే పట్టుదలతో చేసే సాధన ప్రమోదాన్ని ఇస్తుంది. నాకు మాత్రమే చెందాలనే పట్టుదల ప్రమాదభరితమైనది. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి మహావిష్ణువుకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు కూడాను చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపచేస్తూ ఉన్నది. స్నానం, దీపం, దానం, ఉపవాసం ఇవన్నీ కూడా ఆచరించే వ్యక్తి జీవితం పరిపూర్ణవంతమైనటువంటి జ్ఞాన మార్గానికి నిదర్శనంగా మారుతుంది. ఈరోజు షష్ఠీ తిథి కావటం చేత నువ్వులు బెల్లంతో చేసినటువంటి చలిమిడిని
బ్రహ్మచారికి కనుక దానంగా ఇచ్చి ఎర్ర గళ్ళు కలిగినటువంటి తుండుగుడ్డను దానంగా ఇవ్వాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వస్తాయి. మంగళవారం కావటం అందున విశిష్టవంతమైనటువంటి ప్రభావం, మంగళకరుడైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు కుజదోషాన్ని పటాపంచలు చేస్తుంది, ధైర్యాన్ని ప్రసరింపచేస్తుంది. కాబట్టే ఈ రోజున బ్రహ్మచారికి చక్కటి దానం ఎర్ర గళ్ళ తుండు ఇచ్చుకున్నట్లయితే సర్వ విధములైనటువంటి శ్రేయోదాయక సత్ఫలితాన్ని సాధించుకోవచ్చు. అంతేకాకుండా పరంధాముడైనటువంటి ఆ మహావిష్ణువుకు తులసి దళాలతో పూజ గనక చేసినట్లయితే చక్కటి ఐశ్వర్య సిద్ధిని కలిగింపచేస్తాడు ఆ పరంధాముడు. దామోదరుడు దామోదరాయ నమః అని చెప్పేసి ఈ కార్తీక మాసం అంతా కూడా ధ్యానం చేయటం చాలా విశిష్టం. ఒక పక్క శివనామం, మరోపక్క హరినామం, ఇంకొక పక్క స్వామియే శరణం అయ్యప్ప అనేటువంటి దీక్షా కంకణ తత్పరుల యొక్క ఘోష. ఆ శరణు ఘోషతో ఎటువైపు చూసినా దైవ సంకల్ప సిద్ధే కనిపిస్తుంది. అందుకే కార్తీక మాసంలో ఏ దిక్కు తిరిగి నమస్కారం చేసినా అది పరమేశ్వరునికి చెందుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని కూడా ఆరాధన చేస్తున్నాం. ఇంతటి విశిష్ట లక్షణాలన్నీ ఈ కార్తీక మాసంలో రావటం ఆ మహర్షులు ప్రసాదించిన అమృత తుల్యమే కదా. దీన్ని సద్వినియోగం చేసుకుని తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వినుమా మానవ సంఖ్య హెచ్చననుచున్ విడ్డూరమిద్భవించెను, వంశాటవిలోన దావము ప్రవేశించెన్, స్ఫులింగాళి భగ్గని వ్యాపించగ భ్రూణతంత్రులును మ్రోయన్ నీవు ధాత్రిన్ రచించిన శిల్పములకున్ విఘాతముదవన్ శ్రీలంకరామేశ్వర. ఓ లంకరామేశ్వర స్వామి, వినుమా మానవ సంఖ్య హెచ్చననుచున్ విడ్డూరము ఇప్పుడుద్భవించెను, వంశాటవిలోన దావము ప్రవేశించెన్. ఓ రామేశ్వర స్వామి వినవయ్యా, ఎక్కడో అడవిలో కూర్చుని ఈ ప్రజల గోడు పట్టకుండా ఉండటం కాదు, ఏదో ధ్యానం చేసుకోవటం కాదు. నువ్వు ధ్యానం చేసుకోవటం ఏమిటయ్యా? ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇన్ని బాధలు పడుతుంటే నువ్వు చేసినటువంటి ఈ సృష్టి ఎటువంటి పరిస్థితిలో ఉన్నదో చూడు. మానవ సంఖ్య హెచ్చననుచున్ విడ్డూరము ఇప్పుడు ఉద్భవించెను, వంశాటవిలోన దావము ప్రవేశించెన్. ఈ భూమి మీద మానవుల సంఖ్య బాగా విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని కట్టడి చెయ్యాలి అని మానవులే అనుకుంటున్నారు. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అంశమయ్యా ఇది. నువ్వు చేసినటువంటి ఈ సృష్టిలో ఏ జీవరాశి ఎంతెంత ఉండాలో నీకు తెలియదా? నిన్ను కాదని వీళ్ళందరూ కూడా మానవులు బాగా పెరిగిపోతున్నారు, వీళ్ళు పెరగకుండా చూడాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం వల్ల ఏం జరుగుతుందంటే వంశాటవిలోన దావము ప్రవేశించన్. ఈ మానవ వంశాలలోకి అగ్ని ప్రవేశించింది. కార్చిచ్చు అడవిలో ప్రవేశించినట్లయితే ఆ అడవిలోని మహావృక్షాలన్నింటినీ కూడా దహించి వేసినట్టుగా ఈ మానవ సంఖ్య పెరిగింది, దీన్ని ఆపాలి అనేటువంటి ఒక భావజాలం, అది ఒక అగ్నిగా ఈ వంశాటవిలోన దావము ప్రవేశించన్. మానవ వంశంలోకి ఈ అగ్ని ప్రవేశించింది.
స్ఫులింగాళి భగ్గని వ్యాపించగా భ్రూణతంత్రులును. స్వామి, ఈ భగ్గుమని ఈ అగ్ని ఈ మానవుల వంశంలోకి వ్యాపించంగానే లోపల ఉన్నటువంటి గర్భస్థ శిశువులందరూ కూడా వాళ్ళందరూ కూడా భస్మమైపోతున్నారు. నీవు ధాత్రిన్ రచించిన శిల్పములకున్ విఘాతమొదవన్. నువ్వు ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన శిల్ప నిర్మాణం చేశావు. ఈ సృష్టి రచనా శిల్ప నిర్మాణం ఎంత పరమాద్భుతమైనది. ఏది ఎలా ఉండాలో ఎంత ఉండాలో అన్ని కొలతలతో అంత అద్భుతంగా సమపాళ్లలో తూకంగా నువ్వు చేశావు అనేటువంటి ఆలోచన లేకుండా ఈ మానవులు కొంత బుద్ధి ఎక్కువైనటువంటి వారు తమ బుద్ధి బలంతో విపరీతంగా సంపాదన చేసి సాటి మనుషులను సాటి జాతులను అణిచిపెట్టి వారు మాత్రమే భోగములతో వైభవములతో జీవిస్తూ వీరందరూ ఇంకా పెరిగినట్లయితే వీరందరూ కూడా తిరగబడతారనేటువంటి ఆలోచనతో ఈ సంపదలో ఇంకా వీళ్ళకు కూడా పాలు పంచవలసి వస్తుంది, మనం దాచుకున్న డబ్బంతా తీయవలసి వస్తుంది బయటికి అనేటువంటి దురాశతో స్వార్థంతో వీళ్ల సంఖ్యని తగ్గించాలి అనటం మొదలుపెట్టారు. నువ్వు చేసినటువంటి ఈ సృష్టి రచనా శిల్పం భగ్నమైపోతున్నదయ్యా. ఏవో దేవాలయాల్లో అద్భుతమైన శిల్పాలు చెక్కితే శత్రువులు వచ్చి ఆ రాజ్యాన్ని వశం చేసుకున్న తర్వాత ఆ దేవాలయ శిల్పాలని భగ్నం చేయటం మాత్రమే కాదు, నీ సృష్టి శిల్పాన్నే భగ్నం చేస్తున్నాడు మానవుడు. ఏ జాతి ఎంత ఉండాలో ఏ జీవరాశి ఎంత ఉండాలో నీకు తెలియదా? వీళ్ల స్వార్థంతో సంపదనంతా కూడా తమ దగ్గర ఉంచుకుంటూ కొద్దిమంది చేసినటువంటి ఒక దుర్భావ ప్రచారం ఇది. ఓ స్వామి, నువ్వు వచ్చి ఈ మానవులను రక్షించు. కనుక ఓ స్వామి వచ్చి కరుణించి వీళ్ళకి సుజ్ఞానాన్ని కలిగించి బుద్ధి కలిగించి అద్భుతమైనటువంటి నీ సృష్టిని నువ్వే కాపాడుకోవయ్యా. ఈ మానవులందరూ సన్మార్గంలో నడిచేలా ఉద్యమించి ఈ మానవులకి బుద్ధి వచ్చేలా చెయ్యి అంటూ ఆ లొంకరామేశ్వరుణ్ణి వేడుకుంటూ సమాజ స్థితిని చూసి చెలించి ఆర్ద్రతతో ఆయనకు మొరపెట్టుకుంటూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన పండిత కవులు భక్తి తత్పరులు శ్రీ నంబి శ్రీధర్రావు గారు రచించిన లొంకరామేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः. नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां. शिवाय गुरवे नमः. श्रीमात्रे नमः. श्री विष्णुरूपाय नमः शिवाय. भ्रूभङ्गं कुरुषे चेत् मुग्धे गौरिमुखाब्जे भूतान्यप्यय बिभ्यत्येजेरन्नपि ताराः. ముగ్ధే గౌరీ అనే రెండు సంబోధన చేశారు ఈ శ్లోకంలో. అమాయకమైన ముఖం కలిగినటువంటి గౌరీ, ఆ అమాయక ముఖంలోనే కనుబొమ్మలు చిట్లించేవా? పంచభూతాలకి ప్రళయం కలుగుతున్నది, గ్రహ నక్షత్రాలు కూడా కంపించిపోతున్నాయి. శుద్ధాంతేశ్వరి శంభో ఇచ్ఛాచేత్తవ కాపి ఘోరోగ్నిస్తృణగర్భాత్ ఘోరాగ్నేరపి శైత్యం. శంభో శుద్ధాంతేశ్వరి, ఇది సంబోధన. శుద్ధాంతము అంటే అంతఃపురము అని అర్థం. అంతఃపురానికి అధికారిని గనక శివుని యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి మహారాణి అని చెప్పడం దీని యొక్క భావం. అనగా పరమేశ్వరుని యొక్క పట్టపురాణి, అంతఃపురంలో ఉన్న మహారాణివి నువ్వు కానీ ఇచ్ఛ చేస్తే అంటే సంకల్పించుకుంటే ఎలాంటి అసాధ్యాన్నైనా సాధ్యం చేయగలుగు తల్లి అన్నారు. అమ్మవారి ఇచ్ఛాశక్తి ఎంత గొప్పదో చెప్తున్నారు. సృష్టిలో ఇది ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలనే శక్తి ఎవరికీ లేదండి. ఇవాళ ఇలా ఉంది అనుకుంటూ ఉంటారు, రేపు ఎలా మారుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే మన ఇచ్ఛతో ప్రపంచం నడట్లేదు, ఆ మహాదేవి ఇచ్ఛతో నడుస్తున్నది. ఇచ్ఛాశక్తి అంటేనే ఆ తల్లి సంకల్పంతోనే విశ్వంతా నడుస్తున్నది. ఆ సంకల్పం ఎలాంటిదంటే కర్తుం అకర్తుం అన్యథా కర్తుం విసమర్థా అన్నారు. ఇక్కడ అవసరమైతే చేస్తుంది, లేకపోతే చెయ్యకుండా ఊరుకుంటుంది, ఒకదాన్ని ఇంకోలా కూడా చేస్తున్నది.
ప్రశ్నించే అధికారం ఎవరికున్నది? ఎందుకంటే సర్వాధికారములు ఆ తల్లివే. అందుకు పరమేశ్వరుని యొక్క అంతఃపుర కాంత అయిన అమ్మవారి కాపి ఇచ్ఛ, ఒకానొక అనిర్వశమైన ఇచ్ఛతో ఏదైనా జరుగుతుంది. ఏదైనా జరుగుతుంది అన్నదానికి ఉదాహరణలు చూపిస్తున్నారు. ఘోరోగ్నిస్తృణ గర్భాత్ ఘోరాగ్నేరపి శైత్యం. మామూలు గడ్డి పరకల్లోంచి అంతటినీ మండించగలిగే అగ్నిని సృష్టించగలదు అమ్మవారు. అంటే పనికిరాదనుకున్న సామాన్యమైన గడ్డిలోంచి కూడా ఒక మహాప్రళయాగ్నిని సృష్టించగలదు. అలాగే భయంకరమైన అగ్ని నుంచి చల్లదనాన్ని సృష్టించగలదు ఆ తల్లి. ఎందుకంటే అగ్నిలోంచి చల్లదనం రావడం కష్టం, కానీ అమ్మ అనుకుంటే తెప్పించగలదు. అదేవిధంగా మామూలు గడ్డి పరకలోంచి అన్నిటినీ తగలబెట్టగలిగే అగ్ని వస్తున్నదా, వచ్చేలా చేయగలదు ఆ తల్లి. అందు ఘోరోగ్నిస్తృణ గర్భాత్ ఘోరాగ్నేరపి శైత్యం. అంటే ప్రపంచంలో సాధ్యం కాని దాన్ని కూడా సాధ్యమయ్యేటట్లు చేయగలిగిన ఇచ్ఛాశక్తి అమ్మవారు. ఇది తెలుసుకోగలిగితే ఆ తల్లిని ఆశ్రయిస్తే ఎలాంటి అసాధ్యాలనైనా సుసాధ్యం చేయగలదు అనే అనుగ్రహపరమైన అర్థాన్ని కూడా భావించవచ్చు. ఇందులో ఉన్న మరొక ఆంతర్యాన్ని చూస్తే గడ్డిలోంచి అగ్నిని సృష్టించగలదు అనే మాటకి ఇంకొక భావం ఉన్నది. గడ్డిలోంచి పుట్టిన అగ్ని అంటే రెల్లుగడ్డిలోంచి పుట్టిన ఒక మహాగ్ని స్వరూపుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇది అర్థం. శర వనము అంటే రెల్లుగడ్డి, ఆ రెల్లుగడ్డి తుప్పలోంచి ఉద్భవించాడు కనుక శరవణ భవుడు. అమ్మవారి యొక్క తనయుడు అమ్మవారి సంకల్పం చేత ఉద్భవించాడు. లేకపోతే రెల్లుగడ్డిలోంచి అంత మహాగ్నిస్వరూపుడు ఉద్భవించడం ఏంటి? అది ఆశ్చర్యం, అది అమ్మవారి యొక్క చేష్టయే. అదేవిధంగా ఒక పురాణ గాథ ఉన్నది. పరమేశ్వరుడు యొక్క తేజస్సు 6 మూర్తులుగా వచ్చి కలిసి ఒకటైందిట. ఆ తేజస్సుని నిలపడం కోసం అమ్మవారు శరవణము అనే ఒక రెల్లుగడ్డితో కూడినటువంటి తటాకంగా మారి ఆ తేజస్సును పట్టుకున్నది ఇక్కడ. అలాంటి రెల్లుగడ్డిగా తాను మారి శివతేజస్సు అయిన సుబ్రహ్మణ్య స్వామికి జన్మనిచ్చింది ఆ తల్లి. అందుకు ఘోరోగ్నిస్తృణ గర్భాత్ సుబ్రహ్మణ్య స్మరణ చేయడం ఒక విశేషం. అందున ఈ కార్తీక మాసంలో కృత్తికా నక్షత్ర జాతుడైన అగ్ని నక్షత్రమైన కృత్తికా నక్షత్రంలో ఉద్భవించిన అగ్నిస్వరూపుడైన శివాగ్నిమూర్తి అయిన సుబ్రహ్మణ్య స్మరణ చేసుకోవడం ఒక భాగ్యం. అటువంటి సుబ్రహ్మణ్య జనని అయినటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఘోరాగ్నేరపి శైత్యం, అగ్ని నుంచి చల్లదనాన్ని సృష్టించుతావు నువ్వు అన్నారు. దీనికి కూడా ప్రమాణం ఉన్నది. ఎందుకంటే పంచభూతములు ఎలా వచ్చాయి అని చెప్తూ ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపాహ అన్నది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు. మరి అగ్ని నుంచే నీరు పుట్టింది కనుక అగ్ని నుంచి కూడా చల్లదనాన్ని సృష్టించగలవు అనే మాట ఉపనిషత్తు చెప్పిన మాటని ధ్వనింపజేస్తున్నారు. ద్రష్టుం విశ్వమపారం భారస్తే దయితస్య కర్తుం కార్యమశేషం శ్రీమాతః తవ భారః. శ్రీమాతః, ఓ శ్రీమాత, మీ ఆయన పని ఏమిటయ్యా అంటే ద్రష్టుం విశ్వం అపారం, ఈ అనంతమైన విశ్వాన్ని చూస్తూ కూర్చుంటాడు ఆయన, అది ఆయన పని. నీ పని చేస్తూ ఉంటావు నువ్వు కనుక చూడడం మీ ఆయన పని, చేయడం నీ పని అన్నారు. ఇందులో చాలా విశేషమైన భావాలు ఉన్నాయి. ఒక్కొక్క స్తబకము ఒక్కొక్క సైన్స్. అది వేదాల్లోంచి, పురాణాల్లోంచి, ఉపనిషత్తుల్లోంచి మథనం చేసి తీసుకొచ్చిన ఒక విజ్ఞాన సారం గణపతి ముని మనకు అందిస్తున్నది. అందులో ఈ శ్లోకంలో ఉపనిషత్తులు చెప్పిన భావం కనబడుతున్నది. పరబ్రహ్మ, పరబ్రహ్మ యొక్క శక్తి, ఈ రెండిటి గురించే తత్వ విచారం మనం చేయాలి. ఈ శక్తి మనం ప్రపంచంలో చూస్తున్నాం. ఈ శక్తి ఆ పరబ్రహ్మది అని ఎరుక మనకి ఇప్పుడు కావాలంతే. ఎప్పుడైతే పరబ్రహ్మది ఈ శక్తి అని తెలుసుకుంటామో అప్పుడు అమ్మా అని శక్తికి నమస్కారం చేస్తున్నాం, పరబ్రహ్మను అయ్యా అంటున్నాం. నిజానికి పరబ్రహ్మ యొక్క శక్తి అంటే దీపపు కాంతిలాగా రెండు కలిసే ఉంటాయి ఇక్కడ. అయితే పరమేశ్వరుడి పని చూస్తూ ఉండడము అన్నారు ఇక్కడ. ద్రష్టుం విశ్వం అపారం భారస్తే దయితస్య. దయిత అంటే ప్రియుడు అని అర్థం. నీ ప్రియుడైన పరమేశ్వరుని యొక్క పనేమిటి, భారమేమిటయ్యా అంటే విశ్వం అపారం ద్రష్టు, సమస్త ప్రపంచాన్ని చూస్తూ ఉండడం ఆయన పని. నీ పని కర్తుం కార్యమశేషం, మొత్తం పని చేయడం తవ భార, నీ భారము అన్నారు. చూడడం ఆయన భారం, చేయడం నీ భారం. ఈ చెప్పడంలో భావం ఏంటో మనం పరిశీలించాలి. పరబ్రహ్మ ఎప్పుడు సాక్షిభూతంగా ఉంటాడు, చూస్తూ ఉంటాడంతే, చేస్తున్నదంతా ఆయన శక్తి. ఈ చెప్పడంలో శక్తితో అన్నీ చేస్తుంటాడు కనుక దేనికి అంటుకోడు అని చెప్పడం దీని యొక్క భావం. దీన్ని స్పష్టం చేస్తూ తర్వాతి శ్లోకంలో అంటున్నారు, సాక్షీ కేవలమీశ కర్తుం భర్తుముతాహో హర్తుం వాఖిలమంబ త్వం సాక్షాత్ ధృత దీక్ష. కర్తుం, భర్తుం, హర్తుం అని 3 శబ్దములు వేశారు ఇక్కడ. మొత్తం ప్రపంచం పని అంటే 3: సృష్టి, స్థితి, లయ. ఈ 3 చెయ్యడం నీ యొక్క దీక్ష. ఆయన పని సాక్షి కేవలం, ఆయన కేవలం సాక్షిగా ఉంటాడు.
ఇదే సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అని ఉపనిషత్తులో పరబ్రహ్మ గురించి చెప్పిన వాక్యాన్ని ఇక్కడ స్ఫురణకు తెస్తూ ఉన్నారు. ఇక్కడ పరమేశ్వరుడు కేవలం సాక్షీభూతంగా ఉంటాడు. ఆయన యొక్క శక్తి సృష్టి స్థితిలయలు చేస్తూ ఉంటుంది. ఇది చెప్తున్నారు ఇక్కడ. ఇది కొంచెం మనం ఆలోచించితే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక దీపాన్ని మనం వెలిగించినప్పుడు ఆ జ్యోతి అక్కడే ఉంటుంది కదలకుండా సాక్షిగా. దాని కాంతి మొత్తం ప్రసరిస్తూ ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువుపై కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఇక్కడ. కనుక సర్వ వస్తువులపై వాలి ప్రకాశింపజేస్తున్నది కాంతి. జ్యోతి మాత్రం అక్కడే కదలకుండా సాక్షిగా ఉంటుంది ఇక్కడ. కానీ ఆ కాంతి ఆ జ్యోతి నుంచే వచ్చింది. జ్యోతి వంటి వాడు పరబ్రహ్మ అయితే కాంతి వంటిదే అమ్మ పరాశక్తి. ఈ విశ్వమే ఒక గది అనుకోవాలి. అందులో ప్రతి వస్తువు ఎలాగో విశ్వంలో ఉన్న ప్రతి ఉపాధి అలాగా. ప్రతి ఉపాధిలోకి ఆ చైతన్యం ప్రవహిస్తోంది, ప్రతి వస్తువుపైకి కాంతి వెళ్ళినట్లుగా. ఇది మనం ఆలోచించుకుని చక్కని ఉదాహరణగా గ్రహించి పరమేశ్వరుడు సాక్షీభూతంగా ఉంటే ఆయన యొక్క శక్తి సృష్టి స్థితిలయలు చేయడానికి ధృత దీక్ష వహించింది అన్నారు. అంటే ఈ పని నేను చేస్తాను అని పట్టుదలతో చేస్తూ ఉన్నది ఆ తల్లి. కనుకనే సృష్టి స్థితిలయలన్నీ అమ్మ పనే అని ఇందులో భావం. కారంకారముమే యద్ బ్రహ్మాండాన్ని నిహంసి తన్మన్యే సురమాన్యే బాలైవ అంబా సదాత్వం. ఇక్కడ అమ్మవారిని 3 సంబోధనలు చేశారు. ఉమే అంటే ఓ ఉమాదేవి, సురమాన్యే దేవతలందరితో పూజింపబడే తల్లి, అంబా జగన్మాత, నీకు బాలా అని ఎందుకు పేరు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నారు. చిన్నపిల్లల్లా ఉంటుంది నువ్వు చేసే పనులని. అంటే బాల ఒక దేవత, లలిత ఒక దేవత కాదు, లలితయే బాల, బాల లలితే. అందుకు బాల సంపూర్ణమైన స్వరూపమే. బాల అని ఎందుకు పేరు పెట్టారు అంటే కారంకారం యద్ బ్రహ్మాండాన్ని నిహంసి. కారం అంటే మాటికి సృష్టి చేసి మళ్ళీ మాటికి నాశనం చేస్తూ ఉంటావు బ్రహ్మాండాల్ని. ఇది చిన్నపిల్లల పని కాకపోతే ఏంటి చెప్పు అంటున్నారు. చిన్నపిల్లలు మట్టితోనో ఇసుకతోనో గూళ్ళు కడతారు, బొమ్మలు చేస్తారు, కొంతసేపు ఆడుకుని మళ్ళీ పగలగొట్టేస్తారు. అలాగే ఒక వస్తువుని, ఒక బొమ్మను చూసి అది కొనిపెట్టే వరకు సతాయిస్తారు. ఆ బొమ్మలు తీసుకొచ్చి వాటితో ఆడి మళ్ళీ వాటిని విరగొడుతూ ఉంటారు. ఇవాళ తేవడం, సాయంత్రానికల్లా విరిచేయడం, అది చిన్నపిల్లల పని. అదేవిధంగా ఈ బ్రహ్మాండాలు తయారు చేస్తావు, కాసేపు ఉంచుతావు, మళ్ళీ లయం చేసేస్తావు. ఇది చూస్తూ ఉంటే ఈ పని వల్ల నిన్ను బాలా అన్నారేమో అనిపిస్తున్నది. చిన్నపిల్లల పని చేస్తున్నావు. ఇదే బాలా లీలా వినోదిని అనే వాక్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఇక్కడ. బాల అనే తత్వాన్ని అంత చక్కగా వ్యాఖ్యానించారు. అందుకు ఉమాదేవి అంబ బాలగా ఈ విశ్వాన్ని నడుపుతున్నది. ఒక చిన్నపిల్లల ఆటలాగా ప్రపంచాన్ని నడుపుతున్న తల్లి. లీలో జీవిత కామే రామే శంకర శక్తి త్వత్పాదార్చన సక్తం భక్తం మాం కురు శక్తం. ఈ శ్లోకం భక్తితో అందరూ అమ్మవారి ముందు అడగవలసినది. లీలా ఉజ్జీవిత కామే అంటే లీలగా మన్మధుని జీవింపజేసిన దానవు. అక్కడే తెలుస్తున్నది. పరమేశ్వరుడు తగలబెట్టేస్తే అమ్మ మళ్ళీ బ్రతికించింది అతన్ని. అంటే మన్మధుడిని బ్రతికించడం వల్ల కామం బ్రతికింది, కామం వల్ల కర్మ, కర్మ వల్ల ప్రపంచం ఉన్నది. అందుకే సృష్టి సజావుగా సాగడానికి మన్మధుడిని బ్రతికించినటువంటి రామే, ఇక్కడ రామే అని సంబోధన చేశారు. రామ రమణలం పట అని ఉంది కదా. రామే అంటే రామ అనే మాటకు సంబోధన రామే అంటే పరమ సౌందర్యవంతురాలు అని అర్థం. ఇక్కడ రామశబ్దానికి సుందరం అని అర్థం. అందుకు రామే అంటే ఓ త్రిపుర సుందరి శంకర శక్తే, ఎల్లవేళలా శివునిపై ఆసక్తి కలదానా. అమ్మవారు మహాపతివ్రత, అందుకే శంకర శక్తే అన్నారు ఇక్కడ. తర్వాతి వాక్యం చాలా అద్భుతమైనది. త్వత్పాదార్చన సక్తం భక్తం మాం కురు శక్తం. సక్తము శక్తము అని 2 శబ్దాలు ఉన్నాయి. సా శా షా అని 3 ఉన్నాయి కదా. ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు, ఒకదాని కూడా పలుకుతూ ఉంటారు. ఇక్కడైనా జాగ్రత్తగా తెలుసుకోవాలి. సక్తం వేరు, శక్తం వేరు. సక్తం అంటే ఆసక్తి కలిగి ఉన్నవాడు, శక్తం అంటే సమర్థత గలవాడు. ఇప్పుడు ఈ రెండింటికి అర్థం తెలుసుకుని ఈ వాక్యంలో ఉన్న అద్భుత భావాన్ని రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీ ఉమా చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. సహజ ప్రశాంతశీలుడైన గురువు ఉన్నట్టుండి కోపంతో మండిపోతూ ఇలా అన్నాడు. ఓరి గంధర్వాధమ, గురువును మోసం చేసి విద్యాభ్యాసం చేస్తే రాక్షసుడై పుడతాడని ధర్మశాస్త్రంలో ఉందిరా.
విద్య మీద ఆశతో చాటుగా ఏడుస్తున్నాడు పోన్లే అని ఊరుకుంటే ఇంత మిడిసి పడుతున్నావా నువ్వు? గురువును వంచింది ఒక తప్పు కదా. ఏదో ఎట్లా వింటున్నాడు నాకు తెలుసు, నువ్వు ఉన్నాదవని. ఈ మాయతో నువ్వు ఉన్నావని నాకు బాగా తెలుసు. అయినా నేను ఊరికే ఉండిపోయా. ఏమో విద్య కోసం చాలా కష్టపడుతున్నాడు, నేర్చుకోనిలే విద్యను, దానికేంలే అని చెప్పి ఊరికే ఉన్నా. ఊరికే వండుకోకుండా నాకు అవమానం వేరే చేస్తావా? నువ్వు గురువును వంచింది ఒక తప్పు కదా. అయిన తర్వాత ధిక్కరించింది మరొక తప్పు కదా. చివరికి ప్రత్యక్షంగా అవహేళన చేసింది కూడా అన్నిటికీ మించిన తప్పు కదా. ఈ తప్పులకి ఫలితంగా ఇప్పటికిప్పుడే రాక్షసత్వం నిన్ను ఆవాహించుగాక అని శపించాడు. పేర్లోనే ఉంది రాక్షసుడు అని మొదట అనుకున్నాం కదా. పిడుగు వంటి ఆ శాపాన్ని విని అందరూ బిగిసిపోయారు. ఇందీవరక్షుడు భయంతో వణికిపోయాడు. త్వరలోనే తేరుకొని తన తప్పుని మన్నించమని, శాపాన్ని ఉపసంహరించమని పరిపరి విధాల బ్రతిమాలాడు. కాని శాంత స్వభావుడైన బ్రహ్మమిత్రుడు వెంటనే మెత్తబడి ఇలా అన్నాడు: ఎన్ని తప్పులు చేసినా నువ్వు కూడా నా శిష్యుడివేరా. నువ్వు రాక్షసుడివి కావటం నాకు ఇష్టం లేదు. కానీ చేసిన పాపానికి ఫలం అనుభవించక తప్పదు కదా. నీ బుద్ధిలోనే దోషం ఉంది. అది పోవాలంటే ఎవడో మహావీరుడు నీ మీద పవిత్రమైన ఆగ్నేయాస్త్రం వేసి నీకు అగ్ని సంస్కారం చేయాలి. ఆ రోజు త్వరలోనే వస్తుంది. ఈలోగా రాక్షస కృత్యాలు ఎక్కువగా చేయకుండా జాగ్రత్త పడు పో అని అన్నాడు. ఇందీవరక్షుడు తృప్తిపడ్డాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు. అతని కళ్ళు నేలకు దిగాయి. చూస్తూ ఉండగానే అతడికి రాక్షసత్వం సంక్రమించేసింది. అందువల్ల అతను జనమలకు దూరంగా అడవుల్లో తిరగటం అలవాటు చేసుకున్నాడు. దగ్గరగా ఉంటే కష్టమని చెప్పి. ఇలా చాలా ఏళ్లు గడిచాయి. ఒక రోజున దైవయోగంతో అతడి కన్న కూతురు మనోరమ విహారయాత్రలు చేస్తూ అతడున్న అడవికే వచ్చింది. పెరిగి పెద్దదై యుక్త వయస్సులో ఉన్నటువంటి కూతుర్ని ఇందీవరాక్షుడు గుర్తుపట్టలేకపోయాడు. ఆ పిల్లను పీక్కు తినాలని మీదపడ్డాడు. మనోరమ భయంతో బిగ్గరగా కేకలు పెట్టింది. ఆ సమయానికి పరమమిత్రుడు స్వరోచిష మనువు యొక్క తండ్రి, అంటే పరమ పవిత్రుడైనటువంటి పరమమిత్రుడు, పరమ పవిత్రుడైనటువంటి వాడు స్వరోచిష మనువు, ఆయన అందరికీ మిత్రుడే, యొక్క తండ్రి అయినటువంటి స్వరోచి వేట కోసమని వచ్చి ఆ అడవిలోనే ఉన్నాడు. ఆయన కూడా మనోరమ అరుపులు విన్నాడు. ఆవిడ్ని రక్షించడం కోసం రాక్షసుడితో యుద్ధం మొదలుపెట్టాడు. చాలాసేపు యుద్ధం చేసి చివరకు ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి రాక్షసుడి మీదకి ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం వంటి తగిలిందో లేదో ఆ రాక్షసుడి శాపం తీరిపోయింది. ఇందీవరక్షుడి స్వరూపం బయటపడింది. ఆ తర్వాత ఇందీవరాక్షుడు తన విద్యను సద్వినియోగం చేసుకుంటూ శేష జీవితం గడిపాడు. అక్కడికి అహంకారం పోయింది వాడికి. చూశారా, గురువులను అవహేళన చేసినటువంటి మహాపాపం ఎన్ని ఉపద్రవాలకు దారితీసిందో గమనించారా? ఇక్కడి గురువు బ్రహ్మర్షి గనుక రాబోయేటువంటి పాప ఫలాన్ని శాపం ద్వారా ముందుగానే అనుభవించేలా చేశాడు. అందరి గురువులకు ఇలాంటి శక్తి ఉండకపోవచ్చు కదా. వాళ్ళు సహించి ఊరుకొన్న ఇంత ఘోర పాపఫలాన్ని దూర్తులైన శిష్యులు పై జన్మల్లో అనుభవించక తప్పదు కదా అని ఈ కథ మనకు బోధ చేస్తున్నది, బాగా తెలుపుతున్నది. జై గురుదత్త.